చూస్తున్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మహారాష్ట్రలో ఎలా ఉండబోతోంది అనేది అంచనాలు, ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. 288 స్థానాలు మహారాష్ట్ర మరి ముఖ్యంగా ఇక్కడ పోటీలోకి ఉన్నాయనే చెప్పుకోవాలి. 288 స్థానాలకు మరి కాసేపట్లో ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం మీద ఎటువంటి సినారియో ఉండబోతోంది అనేది ఇప్పటికే మనం మాట్లాడుకోవడం జరిగింది. మహాలో అయితే మాత్రం ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు టెన్షన్ రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. 288 స్థానాలు. ఇటు శాసనసభకు సంబంధించి ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు? 20వ తారీఖున ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ కూటమికి సంబంధించి కూటమి మెజారిటీ దక్కించుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా దాదాపుగా 145, అవును, 1 కాదు 2 కాదు, ఏకంగా 145 అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతం చర్చలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగాయనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఆల్రైట్, మహా తీర్పుకి సంబంధించినటువంటి సినారియో ఉంది. దాంతోపాటు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటు మహారాష్ట్రలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సెక్యూరిటీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ కనిపిస్తోంది. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కౌంటింగ్ కేంద్రాల దగ్గర? మహారాష్ట్ర, జార్ఖండ్ 2 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నారు. ఇటు ఎన్డీఏకి సంబంధించి 161 అంటే ఇంకా కూడా రెట్టింపుగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ స్థానాలు ఎవరు కనుక తగ్గాల్సి వస్తే అది ఇండియా నుంచి 162 చాలా వేగంగా పెరుగుతున్నాయి. నెంబర్స్ సెకండ్ల వ్యవధిలోనే నెంబర్స్ మారిపోతున్నాయి. 162గా ఎన్డీఏ, 163 సచిన్ చెప్పింది నిజమవుతోంది. సెంచరీలోగా పడిపోయే అవకాశం ఉంది. 109 ఉంది ప్రజెంట్ ఇండియాకి సంబంధించి. చాలా వేగంగా, ఇంత వేగంగానా మరి రిజల్ట్స్? సో ప్రస్తుతానికి నాకు తెలిసి బహుశా 3-4 రౌండ్లు కంప్లీట్ అయి ఉంటాయి. ఇంకా చాలా రౌండ్స్ పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ 164, 108 ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కి వచ్చేసింది. ఇండియాకి సంబంధించి 107 ఇంట్రెస్టింగ్ గా సెకండ్ కి మారుతున్నాయి. 165, 107, 165 ఎన్డీఏ, 107 ఇండియా. సో సచిన్, ఈ డ్రాస్టిక్ చేంజ్ ఒకేసారిగా 30 స్థానాలు పడిపోవడం పైన చాలా బిగ్గెస్ట్ డ్రాస్టిక్ చేంజ్. సో ఎట్లా చూడొచ్చు? ఇంకా మారుతున్నాయి. 167 నాకేమనిపిస్తుందంటే 106 నాకేమనిపిస్తుంది చెప్తా. మొన్న ఈ మధ్య 8,000కి వెళ్ళింది బంగారం, ఆ తర్వాత ఢమాలని చెప్పి 75,000కి వచ్చేసింది. అటువంటి సినారియో కనిపిస్తోంది. ఏమో బంగారం ధర ఒకసారిగా పెరుగుతుంది అంటూ ఉంటాం కదా, నిజంగా ఆ బంగారం ధర చూడు తగ్గుతుంది. మీరు చూడట్లేదు. ఇంకా ఇండియాకి సంబంధించి 103 సెంచరీకి అటు ఇటుగా సెంచరీ 171 ఎన్డీఏ 171 రీచ్ అయిపోయింది. ఇక అన్డౌటెడ్లీ ఎన్డీఏ అక్కడ 172 సచిన్ ఇండియా సెంచరీ కొట్టేసింది. 1.5 సెంచరీ నుంచి సెంచరీ కొట్టేసింది. సెంచరీ అంటే స్థానాలు తగ్గిస్తూ వచ్చింది. కానీ అన్డౌటెడ్ గా ఎన్డీఏ మాత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. సచిన్, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో ఈ ఫలితాన్ని ఎవరు ఇవ్వలేకపోయారు, ఈ నెంబరింగ్స్ ఎవరు ఇవ్వలేకపోయారు. 172, 100. మహారాష్ట్ర నెంబర్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది తెలుగు ప్రజలకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంది. కారణం, మహారాష్ట్రలో ఉన్న లోకల్ రిపోర్టర్స్ తో ఆర్టీవీ కాంటాక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా మహా తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తుంది. బిగ్ నెంబర్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఎన్డీఏకి సంబంధించి ఇండియా పడిపోయింది, 96 గా పరిమితమైంది. ఈ రిజల్ట్ నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ సర్వే మాత్రం ఎవరు పసిగట్టలేకపోయారు. 177, 95 ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ బిగ్ స్క్రీన్ పైన. 177 ఎన్డీఏ. ఈ సర్వే అంటే ఈ రిజల్ట్స్, ఈ నెంబరింగ్స్ ని ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇవ్వలేకపోయింది. ఒకసారి నెంబర్స్ ని చెప్పేదా, మా తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 288 స్థానాలకు సంబంధించి 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఎన్డీఏ 178 స్థానాల్లో లీలో ఉంది, ముందంజలో ఉంది. ఇండి కూటమి 94 స్థానాల్లో 1 మోర్ 93 పెరుగుతోంది. ఇన్ఫాక్ట్ ఇంకా 2 డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పనిలే ఇండియా. మహారాష్ట్రలో డబుల్ సెంచరీకి దగ్గర కాబోతోందంటూ కూడా చర్చ అవుతోంది. దాదాపుగా డబుల్ సెంచరీకి టచ్ అయ్యే ప్రయత్నంలో ఉంది భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న కూటమి. మహాయుతి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ఇంకా ఎవ్వరి అవసరం లేదు అనుకుంటా. ఇతరుల అవసరం లేదు, లాబింగ్ చేయాల్సిన అవసరం లేదు, రిజాల్వ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ గా బీజేపీ కూడా 106 సెంచరీ దాటేసింది. వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్లకు సంబంధించి చూస్తే 106 దాటేసింది అంటే సెంచరీ కొట్టేసింది బీజేపీ ఇండివిజువల్ గా. 107 ఎన్సీపీ 45
కానీ Yes, yes. ఎన్సీపీ కూడా శరద్ పవార్ అజిత్ అజిత్ పవార్ పవార్ సంబంధించి ఇన్నాళ్ళు కూడా డౌన్ లో ఉన్నారు. ఆయన అక్కడ కూడా పెరిగింది. దాంతో శివసేన షిండేకి సంబంధించి కూడా 30 స్థానాలు ఒక్కసారిగా పడిపోయింది కాంగ్రెస్ శరద్ పవార్ వర్గం. ఓహో, ఉద్ధవ్ ఠాక్రే 1918 పెరుగుతోంది అక్కడ. ఇక్కడ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏంటంటే శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఎందుకంటే 18 స్థానాలు, 18 కనీసం 20 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయిందని డెఫినెట్ గా ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 187 డబుల్ సెంచరీకి చేరువలో మరికొన్ని క్షణాల్లోనే ఈ సంఖ్య కూడా మారే అవకాశం ఉంది. 187 ఎన్డీఏ, ఇండియా 185 గా ఉంది. ఇతరులకు సంబంధించి 16 గా ఉన్నారు. సో ఇండివిజువల్ గా బీజేపీ మహారాష్ట్రలో 110 స్థానాలు గెలుచుకోగలిగింది. అది పోటీ చేసిన స్థానాలకు సంబంధించి చూస్తే కనుక 120 గా ఉంది. బహుశా అది 110 గా గెలుచుకుంటే కేవలం 10 స్థానాలు మాత్రమే ఓటమి చవి చూసినట్టుగా, లేకుంటే ఆధిక్యత తక్కువగా ఉన్నట్టుగా చూడాలి. మరోవైపు 149 స్థానాల్లో బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే 110 స్థానాల్లో ఒక్కసారి పార్టీల వైపు ఎవరికి ఎంత వచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను మీ వైపు వస్తాను, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకసారి అటు చూద్దాం. భారతీయ జనతా పార్టీ 110 స్థానాల లీడ్ లో ఉంది. ఇక్కడ మహాయుతికి సంబంధించి, దాంతో పాటు శివసేనకు సంబంధించి షిండే వర్గం 32 స్థానాల లీడ్ లో ఉంది. అలాగే అజిత్ పవార్ వర్గం మీరు చూసుకుంటే ఇదిగో అజిత్ పవార్ వర్గం 40 స్థానాలు, 46 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా ఇండియా కూటమి విషయానికి వస్తే, ఇండియా కూటమి కాంగ్రెస్ ఇండివిజువల్ గా పోటీ చేసిన స్థానాలు 101. ఇక్కడ ఆధిక్యత కనబరుస్తోంది 45. అట్ ది సేమ్ టైం శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సంబంధించి చూస్తే కనుక వాళ్ళు పోటీ చేసిన సంఖ్య 95 స్థానాల్లో పోటీ చేస్తే 18 స్థానాలు ఆధిక్యత కనబరుస్తోంది. ఇక్కడ ఎన్సీపీ ఇప్పటి వరకు సుమారుగా కొంచెం బెటర్ గా ఉందని అనుకున్నాం, కానీ చాలా పూర్తిగా డమాల్ అయిపోయింది. 20 స్థానాల్లో మాత్రం ఆధిక్యత కనబరుస్తోంది. ఇంట్రెస్టింగ్ గా నెంబరింగ్స్ మారుతున్నాయి. బీజేపీ 112, ఎన్సీపీ 46, అజిత్ పవార్ వర్గం మరోవైపుగా శివసేన షిండే వర్గం సంబంధించి 33. సో ఓవరాల్ గా 191, కేవలం 9 స్థానాల డిఫరెన్స్ గా ఉంది. డబుల్ సెంచరీకి చెప్పొచ్చు, అత్యంత చెరువులో ఉంది. 191 ఫార్మాట్ క్రికెట్ ఇక్కడ చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. काय देवेंद्र फडणवीस, मोदी आणि शहानी दिवे लावले इथे की त्यांना 120च्या वर जागा मिळत आहेत. महाराष्ट्रातलं वातावरण आणि महाराष्ट्राचा कल ज्या पद्धतीनं होता, आम्ही फिरलोय, आम्ही ग्राउंडला होतो, जमिनीवर होतो. हा निकाल लोकशाहीचा कौल मानण्याची जी प्रथा परंपरा यापूर्वी आम्ही पाळलेली आहे की लोकशाहीचा हा कौल आहे, आम्ही मानतो. पण हा कौल कसा मानावा हा या राज्याच्या जनतेलाही प्रश्न पडला असेल. शरद पवार साहेबांनी या महाराष्ट्रात तुफान उभं केलं होतं, बरं का. तुम्ही त्यांना 10 जागाही द्यायला तयार नाही. ते असं शक्य आहे का या महाराष्ट्रामध्ये? ही काय गडबड आहे हे आता सगळ्यांना कळेल. पण आम्ही हा निकाल जरी आला असला, हा निकाल जनतेचा कौल आहे असं मानायला आम्ही तयार नाही. जनतेचा कौल हा नव्हता. 100% मी सांगतो, जय पराजय हे होत असतात निवडणुकीमध्ये. जय पराजय, हार जीत लोकशाहीमध्ये हे होत असतं आणि त्याच्याविषयी आम्हाला काही म्हणायचं नाही. पण जे निकाल लावून घेतलेले आहेत, त्या लावून घेतलेल्या निकालावर माझ्यासारख्या लोकशाही मानणाऱ्या माणसाचाही विश्वास असू शकत नाही. राऊत साहेब, पण जे निकाल आहेत पूर्णपणे दिसतंय की लाडकी बहीण या योजने, मला असं वाटत नाही का म्हटलं जात होतं महाराष्ट्रामध्ये लाडके भाऊ, लाडके आजोबा, लाडके काका, लाडके मामा, लाडके दादा नाही आहेत का? आहेत ना. मी परत सांगतो की काहीतरी गडबड आहे आणि ही मोठी गडबड आहे. महाराष्ट्रावर अडाणीचं बारीक लक्ष होतं. विशेषतः काल अडाणीचा अटक वॉरंट निघाल्यानंतर अशा प्रकारचे निकाल येतील का अशी आमच्या मनात शंका होती. गौतम अडाणीला अमेरिकेतून काल जे अटक वॉरंट निघालं, त्यांच्यावर जे भ्रष्टाचाराचे आरोप झाले, ते अप्रत्यक्षपणे भ्रष्टाचाराचे आरोप हे भारतीय जनता पक्षावरच होते, शिंद्यांवर होते. कारण या निवडणुकीमध्ये सगळ्यात जास्त पैशाचा वापर आणि ताकद ही अडाणींनी लावली. आणि आता या निकालावरती गौतम अडाणीचा प्रभाव आहे का? कारण अडाणी, मोदी आणि फडणवीस, शिंदे वेगळे नाहीत. नाही, पण राऊत साहेब तुम्ही म्हणते की काहीतरी गडबड आहे, तर नेमकं तुम्हाला काय म्हणायचं आहे? मी पाहू ना आता. ईव्हीएम मध्ये गडबड आहे की या संदर्भात पैशाचा वापर झालेला आहे याच्याविषयी माझ्या मनात काही शंका नाही. तुम्हालाही माहिती आहे पैशाचा किती मोठ्या प्रमाणात वापर झाला. एकनाथ शिंदेंचे सर्व आमदार कसे काय निवडून येऊ शकतात?
कसे काय निवडून येऊ शकतात? अजित पवारांचे ज्यांच्या गद्दारी विरुद्ध या महाराष्ट्रात रोष आहे, ज्यांच्या बेईमानी विरुद्ध या महाराष्ट्रात प्रचंड रोष आहे, हां, शरद पवारांच्या सभांना त्यांच्या प्रचाराला तुफान प्रतिसाद मिळाला, ते वादळ तुम्हाला दिसत नाही. पण आज जागा जिंकल्यावरती युतीचं वादळ म्हणताय. तुम्ही स्वतःला प्रश्न विचारा मीडियानं. मीडिया हा एक लोकशाहीचा महत्त्वाचा स्तंभ आहे. त्यांनी हा प्रश्न स्वतःला विचारावा, गडबड आहे की नाही. पण राऊतसाहेब, तुम्ही लोकसभा निवडणुकांचे निकाल मानले तर मग आम्ही लोकसभेचे निकालही मानले नाहीत. सॉरी, लोकसभेच्या निकालाचही गडबड झाली असं आम्ही मानतो. नाही तर नरेंद्र मोदींचा पराभव नक्की झालेला होता. नाही, पण महाराष्ट्रात जे निकाल लागले लोकसभा, तेही आम्ही आमच्या अनेक जागा ह्या लोकांनी चोरल्या, हे आम्ही वारंवार म्हणालो. तुम्ही माझ्या तोंडी काही घालू नका. आम्ही अत्यंत संघर्ष करून विजय मिळवला. ह्या वेळेला खूप मोठं कारस्थान या निकालामागे मला दिसतं आहे आणि 100% हा निकाल लावून घेतलेला निकाल आहे, जनतेला दिलेला कौल नाही. पण राऊतसाहेब पुढे काय? पाहू ना, आता अजून थोडा वेळ आहे आम्हाला. आमच्या महाविकास आघाडीला तुम्ही 75 जागा देत नसाल, एवढा मोठा विरोध महाराष्ट्रात असताना, हा एवढी मोठी बेईमानी गद्दारी झाली असताना, जर तुम्ही 75 जागा 100 जागा जर आम्हाला तुम्ही देत नसाल, याचा अर्थ अमित शहा, मोदी आणि अडाणी यांनी हा निकाल ठरवून लावलेला आहे 100%. आणि शेवटच्या 3 दिवसामध्ये मोदी आणि शहा या राज्यातून गायब झाले. गौतम अडाणी यांचा जो निकाल अमेरिकेत लागलेला आहे त्याच्यावरचं लक्षसुद्धा यातून बदललं जावं. महाराष्ट्रात आम्ही जिंकलो, गौतम अडाणी जिंकला महाराष्ट्रामध्ये, हे त्यांना दाखवायचं आहे. सर, चंद्रकांतदादा पाटील म्हणतात की आमच्या पक्षांच्या नेत्यांचं मन मोठं आहे, उद्धव ठाकरेंचं आम्ही पक्षात आले स्वागत करू, त्यांना पश्चाताप झाला असेल तर त्यांनी परत. काही गरज नाही तुमचं मन मोठं असण्याचं, बरं का. तुमचं कारस्थान मोठं आहे, तुमचं मन हेच तुमचं कपट आहे. नाही, पण राऊतसाहेब, हे जे निकाल आहेत असं दिसतं आहे की महाविकास आघाडीला किमान विरोधी पक्ष नेते पद तरी हे विधानसभेत मिळेल. जसं काँग्रेसच्या बाबतीमध्ये लोकसभेत 2 वेळेला घडवलं ठरवून, त्याच पद्धतीनं या महाराष्ट्राच्या विधानसभेमध्ये हा निकाल लावून घेतलेला आहे. महाराष्ट्र तो विकायला काढलेला आहे. రైట్, అది సంజయ్ రౌత్ మహారాష్ట్ర మరి ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి కీలక నేత, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభకు సంబంధించి కీలక ఆరోపణలు చేస్తున్నారు. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ భారీగా అవకతవకలు జరిగాయి కౌంటింగ్ లో అంటూ కూడా మరి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఇక్కడ డబ్బుల పంపకం జరిగిందనే అంశాన్ని వినోద్ తావడేకి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. దాంతోపాటు గౌతమ్ అదానికి సంబంధించి అదాని అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. మహారాష్ట్ర కౌంటింగ్ లో భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటు ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటున్నారు సంజయ్ రౌత్. ఇది ప్రజా తీర్పు కాదంటున్నారు ఆయన. ప్రజా తీర్పు ఇది కాదు, మాకు ఇక్కడ భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. ఈవీఎంలు ఎందుకంటే కొద్దిసేపటి వరకు చూసుకుంటే కనుక లీడ్లో ఉన్నాం, మేమే గెలుస్తామంటూ ధీమాలో ఉన్న అంశానికి సంబంధించి ఒక్కసారిగా ఎలా మారిపోతాయి, ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎలా అన్ని స్థానాలకు ఎగబాకుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతోంది. ఇక్కడ గడబడుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏదో తేడా కొడుతోంది, భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజా తీర్పు కాదు, ఇది ప్రజా తీర్పు కాదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇక్కడ కొద్ది రోజుల క్రితం వినోద్ తావడేకి సంబంధించి డబ్బుల పంపిణీ అంటూ కూడా ఆ అంశాన్ని కూడా ఇప్పుడు ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. ఇక్కడ అదానీకి సంబంధించి అదానీ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఇవన్నీ ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇప్పుడు వస్తున్న ఫలితాల మీద ఆయన తీవ్రమైన ఆరోపణలు గుప్పించడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఆయన చెబుతోంది, కొద్దిసేపటి క్రితం వరకు మేము లీడ్లో ఉన్నాం, ఆఖరి క్షణంలో ఏదో జరుగుతోంది, ఆఖరి క్షణాల్లోనే ఈ ఇబ్బందికర వాతావరణం జరుగుతోంది అంటూ కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. డబుల్ సెంచరీ, 200కు పైగా స్థానాల్లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. 5 రౌండ్ల కౌంటింగ్ తర్వాత పూర్తిగా ఫలితాలు మారిపోయాయి. పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం రిజల్ట్స్ కు డిఫరెన్స్ ఉన్నాయి ఫలితాలు. మహారాష్ట్రలో మహాయుతి
కూటమి ప్రపంచం సృష్టించింది. 200కు పైగా స్థానాల్లో బీజేపీ దూసుకుపోతోంది. 5 రౌండ్ల కౌంటింగ్ తర్వాత పూర్తిగా ఫలితాలు మారిపోయాయి. పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం రిజల్ట్స్ కు ఆ ఫలితాలు మారిపోయాయంటూ కూడా అక్కడ చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి 200 స్థానాలను దక్కించుకుంది. అంటే మహా అయితే 200 స్థానాలు. ఇండియా కూటమి 72 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా మహా అయితే ముందుకు వెళ్తుందంటే అర్థం చేస్తుంది. तो इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं। ये जनता का कौल हो ही नहीं सकता। महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है। राउत साहब, दिख रहा है कि लाडली बहन जो सरकार अरे लाडली भाई, यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ। हमको मालूम है क्या है ये। इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूँगा। नहीं राउत साहब, लेकिन लोकसभा चुनाव के वक्त आपने जो जनता ने कॉल दिया उसको उस वक्त भी हमने कहा था मोदी जी हार गए हैं, लेकिन चाहे महाराष्ट्र हो चाहे और स्टेट में गड़बड़ की है। महाराष्ट्र के नतीजे भी उससे ज़्यादा आने वाले थे अच्छे। हमारी 4 या 5 सीटें लोगों ने चोरी की है, मैं आपको बता रहा हूँ। पर राउत साहब, अब दिख रहा है कि महाराष्ट्र के विधानसभा में विपक्ष के लिए भी कुछ मतलब विपक्ष यही लोकसभा के 2 चुनाव में 2014-2019 ने मोदी और शाह ने यही किया था कि विपक्ष का नेता कांग्रेस को नहीं मिलना चाहिए। इस बार भी वही स्ट्रेटेजी महाराष्ट्र में की है कि विधानसभा में कोई विपक्ष का नेता नहीं रहेगा। ये हमेशा बीजेपी की स्ट्रेटेजी रहती है। लेकिन आप कह रहे हैं कि कुछ गड़बड़ है। गड़बड़ तो है, क्या है मतलब अभी EVM में गड़बड़ है या अरे भाई किस तरह से ठहरो, फंडिंग हुआ है, पूरे उसमें नतीजे गड़बड़ है? आने